నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రథమ దైవం, ప్రధాన దైవం గణపతి. కార్యమేదైనా, వ్యవహారం ఎలాంటిదైనా, కార్యక్రమం ఏ తరహాదైనా వాటి అవరోధాలని తొలగించి సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని ప్రసాదించే నాయకుడు వినాయకుడు. అలాంటి గణపతిని మన ఆర్షధర్మంలో ఆరాధించే సాంప్రదాయం అనాదిగా ఉంది. ఆ సేతు హిమాచలం గణనాథుని ఆరాధనా రీతులతో మన ఆధ్యాత్మిక సంవిధానం పరిపుష్టమవుతోంది. ఈ పరంపరలో ఎన్నో గణేష సన్నిధులు ఆవిష్కారమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ముల్సాగల్ తాలూకాలోని కురుడుమలై క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఈ సుప్రసిద్ధ వినాయక క్షేత్ర విశేషాల్ని తెలుసుకుందాం. సకల ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కాబట్టి ఉమాసుతుణ్ణి వినాయకుడు అంటారని అమరం వ్యాఖ్యానించింది. గణం అంటే సమూహం, విశ్వమంతా గణమయం. ఈ గణాలన్నింటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే పరమేశ్వరుడు గణపతి. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు గణపతి. ఈ ఐదుగురిని అభేద దృష్టితో చూడటం ఆర్షధర్మ సంప్రదాయం. అందుకే గణేశ ఆరాధనకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన సుప్రసిద్ధ గణేశ సన్నిధి కురుడుమలై శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయం. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడని చారిత్రక ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. బసవనగుడి దొడ్డ గణపతి కన్నా భారీ ఆకృతిలో కురుడుమలై మహాగణపతి అలరారుతున్నాడు. గణపతి తన యుక్తులతో సకల విఘ్నాల్ని నివారిస్తాడని ప్రతీతి. ప్రణవ స్వరూపునిగా, ప్రసన్న రూపునిగా మూషిక వాహనుడు మూర్తిభవించి ఉంటాడు. అలాంటి మహాగణపతి నెలకొన్న కురుడుమలై క్షేత్రం ఎన్నో ప్రాధాన్యతల్ని సంతరించుకుంది. విజయనగర పాలకులలో ముఖ్యుడైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ మహాగణపతి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. గణపతి రూపం విలక్షణ శోభితం. మహాకాయుడు, లంబోదరుడు, విశ్వరూపుడు అని గణేశుణ్ణి వ్యవహరిస్తారు. కర్ణాటకలోని కోలార్ సమీపంలోని కురుడుమలై క్షేత్రం మహామహిమాన్వితమైనదిగా చెబుతారు. విజయనగర సామ్రాజ్య కాలం వరకు ఈ భారీ విగ్రహం అటవీ ప్రాంతంలో మందిర రహితంగా ఉండేది. భక్తులు అదే రీతిలో ఉన్న ఈ మహాకాయ గణపతిని ఆరాధిస్తూ పూజాధికాల్ని నిర్వహించుకునేవారు. 14 అడుగుల ఎత్తులో స్ఫుటమైన ఆకృతితో స్వామి విలసిల్లుతాడు. పుష్పమాలికల అలంకృతంగా సింహాసనాసీనుడై సిద్ధిదాయక, బుద్ధిప్రదాయక, క్షేమలాభ సౌఖ్య అనుగ్రహదాయకుడైన మహాగణపతి దర్శనమిస్తాడు. ఇందుకు తగినట్టుగా గణపతి మహాకార ధీర గంభీరంగా కొండంత రూపంలో కోటి వరాల వెలుపుగా ప్రకటితమవుతున్నాడు. అమ్మ చేతి పసుపు బొమ్మగా ఆవిష్కారమై భక్తుల పాలిట బంగారు కొండగా వర్ధిల్లుతోన్న దివ్య భవ్య స్వరూపుడు మహాగణపతి. సమస్త యోగాలకు గణపతి మూలం. గాణాపత్య సంప్రదాయంలో మహాగణపతి ఆరాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. దేవతలు దివి నుంచి భూమికి దిగివచ్చి ఈ గణపతి రూపాన్ని శిల్పీకరించారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మహాకాయ గణపతి భక్తాభీష్ట వరదాయకుడని, అనంత మహిమాన్వితుడని
భక్తుల నమ్మకం. ఘనమైన పురాణ ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం కురుడుమలై కృతయుగంలో త్రిపురాసుర సంహారానికి ముందు ఆ రాక్షస సంహారం జయప్రదం కావడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. త్రిమూర్తుల కూటమిగా ఓ కొండపై వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు కాబట్టి ఈ క్షేత్రాన్ని కూటూద్రిగా వ్యవహరిస్తారు. అలాగే త్రిమూర్తులు ఏకీకృతమై ముగ్గురు కూడి కొండపై గణపతిని నెలకొల్పారు కాబట్టి ఈ క్షేత్రం కూడుమలై అయ్యింది. ఈ క్షేత్రానికి అసలు పేరు కూడుమలై, వ్యవహారంలో కురుడుమలైగా స్థిరపడింది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. త్రేతాయుగంలో రావణ సంహారానికి ముందు శ్రీరాముడు ఈ గణపతిని ప్రత్యేకంగా పూజించాడని చెప్తారు. ఈ గణపతి ఆశీస్సులతో రాఘవుడు రావణ సంహారాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిపై శమంతకమణి అపహరణకు సంబంధించి నీలాపనింద వచ్చింది. తనపై వచ్చిన అపనిందను తొలగించుకోవడానికి కురుడుమలై గణపతిని నియమనిష్ఠపూర్వకంగా ఆరాధించాడని ఐతిహ్యం. సాలగ్రామ మహాగణపతి భక్తాభీష్ట వరదాయకునిగా తన మూర్తిమత్వాన్ని, మహిమా వైభవాన్ని ప్రకటిస్తున్నాడు. 4 యుగాలుగా ఈ క్షేత్రం కొనసాగుతోంది. కురుడుమలై శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయంలో ఉత్సవ శోభ కనువిందు చేస్తోంది. స్వామికి కనువిందుగా అభిషేక వేడుక కొనసాగుతుంది. భక్తులు దేశం నలుమూలల నుంచి స్వామి దర్శనానికి ప్రతినిత్యం ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా బుందయ్యా హమేష. విగతో నాయక వినాయక, నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి. అలాంటి గణపతి త్రికోటాచల కురుడుమలై గణేశ్వరునిగా ఈ క్షేత్రంలో వర్ధిల్లుతున్నాడు. వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. కురుడుమలై సాలగ్రామ మహాగణపతి ఆలయంలో నిత్య పూజాధికాలు ఘన వైభవంగా కొనసాగుతాయి. ప్రతి బుధవారం స్వామికి విశేష పూజల్ని నిర్వహిస్తారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి హోమాలు, సహస్రమోదక హోమాలు కొనసాగుతాయి. విఘ్నేశ్వర అష్టోత్తర పూజ, పంచామృత అభిషేకం, చెరుకు రసంతో స్వామికి అభిషేకాన్ని నిర్వహిస్తారు.
సకల దేవతలకు సమస్త సృష్టికి ఆరాధనీయుడు సిద్ధి గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని వక్రతల్ని తొలగించి సక్రమంగా కార్యాల్ని ముందుకు నడిపించే అనుగ్రహ ప్రదాయకుడు వక్రతుండ గణపతి. ఎన్నో విశేషాల సమాహారంగా వెలుగొందే మహాగణపతి మనందరికీ అఖిల విజయాల్ని అఖండంగా ప్రసాదించాలని సభక్తికంగా వేడుకుందాం.